బ్యాక్ టు న్యూస్. ఆందోళనలు అరెస్టులతో ఇందిరా పార్క్ దద్దరిల్లింది. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలంటూ ఎస్ఎఫ్ఐ చేసిన ఆందోళన పోలీసులకు టెన్షన్ పుట్టించింది. సచివాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సచివాలయం దగ్గర కొందరు ఆందోళనకారులు ఈటెల కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహించారు విద్యార్థులు. స్కాలర్షిప్లు పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి ధర్నాకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రభుత్వ విధానాలతో విద్యారంగం రోజురోజుకు దిగజారిపోతోందని ఆరోపించారు. మహాధర్నా ముగిసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సచివాలయం ముట్టడికి బయలుదేరారు విద్యార్థులు. అయితే ఆందోళనకారులను ఇందిరా పార్క్ వద్ద అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. విద్యార్థులు పలుమార్లు బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. పరిస్థితి చేయిదాటడంతో విద్యార్థులను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కొంతమంది విద్యార్థులు తప్పించుకుని సచివాలయానికి ఊరేగింపుగా వెళ్లి మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డిలను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.